మీరు ఈడే ఉండండి, నేను చూపించుకొని వస్తాను. మేడం రండి, నేనే ఇల్లు చూపిస్తాను. పాపం మా యజమానప్పటికి ఇప్పుడు తానే వచ్చినాడు. ఆ షేన్ తోట ఎంత పరాడుకొని వస్తాడు. పాపం సుస్త ఉంటుంది దానికే. రాండా మేడం, నేనే చూపిస్తాను. నాకేం గీస్తేం లేదప్పో. మేడం మీరు రాండమ్మా, నేనే చూపిస్తాను. రాండా, కాఫీ తాగింది ఎంత అయ్యింది కదా. రాండా అట్లే ఇల్లు చూపిస్తే బాడిగ ఎంత, అడ్వాన్స్ ఎంత అనేసి చెప్తాను. రాండా మేడం. ఓకే సార్, వస్తా. మేడం చాలా థ్యాంక్స్ మేడం, కాఫీ ఎంత బాగుండే. నేను ఇల్లు చూసుకొని అట్లే పోతాను, ఓకేనా? నేను రేపే షిఫ్ట్ అయిపోతా. కాదు, ఇంకా ఇల్లు చూడలేదు, ఏమీ లేదు. ఇప్పుడే చెప్తా ఉండారు షిఫ్ట్ అయిపోతాననేసి. అదా వీళ్ళ జొత్తున మాట్లాడుతూ ఉంటుంది కదా, వీళ్ళే ఇంత మంచోళ్ళు ఉండారు. ఇంకా ఇల్లు కూడా మంచిదే ఉంటుంది కదా, దానికే చెప్పని అంతే. సరే మేడం, నేను వస్తాను. మీరు రాండా మేడం, ఊరికే వాళ్ళు ఎప్పుడు చూస్తాను టైం వేస్ట్ మాట్లాడేదే వాళ్ళు. రాండా వీర్నా. లోపల నా కొడుకు అమ్మాయి ఉంది అనేసి ఎంత బిల్డప్ ఇస్తా ఉన్నారు చూడి. నేను టైం వేస్ట్ మాట్లాడతానా? రా ఆడిపోతావు, ఇంటికే రావాల కదా, చూసుకుంటాను. రా రే శారదక్క, చూస్తావా? వినిపించుకుంటా, వాళ్ళు ఎంత మాట్లాడుతూ ఉండింది. చూడాడ ఎట్లా పోతా ఉండారు. ఏం చేసేది, ఎంత వినిపించుకొని చూడి ఊరికే కుక్కని ఉండారు. అయ్యో నా కడుపు మండుతా ఉందే. అయ్యో శారదక్క, నువ్వు కడుపు మంట అనుకొని ఈడ కుక్కని ఉండు. ఆడిపోయి అన్ని మొగ్గునే బుట్టికేసుకుంటుంది పో. అది చాలా మంచి అట్లు చెప్తా ఉండవు, వినిపించుకోలేదా? అదేమేమనే అనేసి హీరో లాగా ఉంటారు, సూపర్ స్టార్ అవుతారు, హ్యాండ్సమ్ గా ఉండరు. అంతెంత అంటేను ఈడే గుండ్రాయి కుక్కొనట్లు కుక్కొని ఉండవే. నీకేం చెప్పాలా చెప్పు, పదా వాళ్ళ వెనకే పోతాము. అవును కదా, ఇదంతా నా తలకే రాలేదులే. రావే పోయి వస్తాము. అయ్యా నువ్వు పిలిచే తెచ్చా, నేను వచ్చే తెచ్చా, పదా పోతాము. అసలు మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్ అయ్యింది? మాది అయ్యింది మేడం, ఒక 30 years అయ్యింది. 30 years అయ్యిందా పెండ్లయ్యి? అయ్యో, మీరేమి చిన్నప్పుడే పెండ్లయ్యేసరా? అవును మేడం, మా అబ్బా ఉండాడే, మా అబ్బ చేసింది. ఏం చేసే చెప్పండా, నేను ఆ డుమ్మిని వద్దు అంటుని. మా అబ్బు ఉండాడే, అయ్యో బలవంతం చేసేసి పెండ్లు చేసే మేడం. శారదక్క, వినిపించుకుంటావా? డుమ్మి అంట మంచి. నేను పెండ్లయ్యేటప్పుడు వీళ్ళమ్మ వీళ్ళబ్బా వీడు నన్ను చూసేకొస్త్రీ. అప్పుడేం చెప్తాడు, ఆడబిడ్డ భలే మంచిగా ఉంది, గుండుగా భలే బాగుంది అని, ఆపలు ఉన్నట్లుంది అని. ఎప్పుడు చూస్తే డుమ్మి అంటా ఉండడే. నేను ఇప్పుడే మేడం ఉండేది, అప్పుడు ఇంకా హీరో లాగా ఉంటే నేను. మా అప్పుడు అయ్యో నాకు తెలిసిండే వాళ్ళు వీళ్ళు మంచి ఫ్యామిలీ అనేసి చేసిస్త్రీ మేడం. నాకు క్యూ నిలుతా ఉండ్రి మేడం. నన్ను ఏమంట్రీ, నన్ను ఎట్లుంటుంది తెలుసా నేను. అయ్యో ఇప్పుడే ఇట్లుండారో, ఇంకా అప్పుడు ఇంకెట్లుండ్రో ఏమో. అదే చెప్తా ఉన్నాను కదా, హీరోనే నేను. హీరో, ఈ ముసలు గుద్ద పోయిసి హీరో అంట. హీరో రాని నా కొడుకు చేస్తానుండి, నా కొడుక్కి కాదు. ఈ బొమ్మ కాయలు చూసేదానికి వచ్చింది. ఇదంతా ఎలా మాట్లాడాలా? ఇదే ఎలాంటే దిత్రముండ దానికే. మీరు భలే బాగా మాట్లాడతారు సార్. అవును, మీ బిడ్డలు ఏమైనా స్కూల్ పోతా ఉండారా, కాలేజీ పోతా ఉండారా? మేడం నాకు 3 కూతురులు ఉంటారు, ఒక కొడుకు ఉంటాడు, వాడు పెరిగిపోతా ఉంటాడు. 3 కూతురుకిను పెండ్లయింది మేడం. నా కూతురుకిను బిడ్డలయ్యింది, నా కొడుకుకిను బిడ్డ అయింది. చూడండి, నాకు ఈ మనుమడు ఎంత ఉండరు. ఏం సార్, నిజంగానా? ఓ మై గాడ్, నిజంగా సీరియస్ గా చెప్తా ఉండరా? అబ్బా మీ కూతురు, అయ్యో దేవుడా, నాకు నమ్మేదానికి అయితలేదు సార్. బిత్రమండ ఎట్లా మాట్లాడుతుంది చూడే, మంచి నమ్మేదానికి అయ్యలేదు సారు, నమ్మేదానికి అయితలేదు. ఈ ముందుని నమ్ము అని ఎవరన్నా చెప్పిండ్రా దీనికి?
ఆ ముండా కొడుకు చూడే ఎట్లు పండ్లు గించుకొని మాట్లాడుతూ ఉంటాడు చూడి చూడి నా జొత ఒగ్తినాను నొక్తా మాట్లాడలేదులే ఈ ముండా కొడుకు చూడే దాని జొత ఎంత మాట్లాడుతూ ఉంటాడు చూడి అబ్బు దాన్ని తోడుకొని వస్తున్నాను ఇంకాను అట్లే మాట్లాడుతూ ఉంటాడు రే. అవును మేడం, ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను నా మొగుడు ఇద్దరే సార్ ఉండేది. నా కొడుకు ఉంటాడు, నాకు ఒకే ఒక కొడుకు ఉండేది. వాడు మా అమ్మోడి ఇంట్లో ఉంటాడు సార్. వాడు బెంగళూరులో ఉంటాడు. వాడు అక్కడ కాలేజ్ పోతాడు. ఎప్పుడైనా వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు అంతే. ఓ, మీకు అంత పెద్ద కొడుకు ఉంటాడా మేడం? కాలేజీ పోతా ఉన్నాడా? మీరు చూసేదానికి అట్లా అనిపించలేదు మేడం. నేనేమో ఇంకా 2వ క్లాసో 3వ క్లాసో చదువుతా ఉండాలి బిడ్డ అనుకుని. అట్లంతా ఏమీ లేదు సార్. నా కొడుకు కూడా పెద్దోడే, వాడు డిగ్రీ చదువుతా ఉంటాడు సార్. శారదక్క వినిపించుకుంటా ఉండవా? ఎంత వినిపించుకుంటా ఉంటాను, బాగా వినిపించుకుంటా ఉంటాను. మా అంశత్క మంచియే ఈ నా కొడుక్కి ఆటలు రాని నా కొడుకు ఇల్లుకి చెప్తాను చూడే. ఆ గుండ్రా ఎత్తుకొని తలపైన వేయకపోతే నేను మా అప్పకే పుట్టలేదు చూసుకోవే. సార్ నాకు లేట్ అవుతా ఉంది, ఇల్లు చూసిస్తాను బిర్నా. రండా మేడం, చూడండి రండా. ఇది చూడండి, ఇది వంటిల్లు. ఈడ నీళ్ళు వస్తుంది, పాత్రలు కడుక్కునేదంతా ఈడ ఉంది చూడండి. తాగేదానికి మాత్రము ఆత్లే పెట్టుకోనాలా మేడం. కావేరి నీళ్ళు ఎంత వస్తుంది ఆత్లే పెట్టుకొని రండా వచ్చేటప్పుడు. ఓకే సార్. నేనేం కావేరీ నీళ్ళు తాగలేదు. నేనేనుంటే నువ్వు బిస్లరీ వాటర్ అంతే తాగేది. ఈ క్యాన్ వాటర్ ఎంత వస్తుంది కదా దాన్ని మాత్రం తాగుతాను అంతే. అక్కకి బిస్లరీ వాటరే గొంతులో దిగేది, కావేరీ వాటర్ దిగలేదు గొంతుకి. అయ్యో, ఏమిటికి మేడం ఆ బిస్లరీ వాటరా? మా కావేరీ వాటర్ ఇంత బాగుంటుందా? అదేమప్ప, నాకు పట్టేలేదు అదంతా. కావేరీ వాటర్ స్వీట్గా ఉంటుంది. నాకు కావేరీ వాటర్ అంతానే ఇష్టము. నేను ఇమ్మీడియట్గా దాన్ని రూఢి చేసుకుంటాను సార్. చూస్తా శారదక్క వినిపించుకుంటువా? మంచి వినిపించుకుంటే కాదు, అన్నయ్యకేమో కావేరీ వాటర్ అంటే ఇష్టమనే ఇవాళ నేను దాన్ని రూఢి చేసుకుంటాను ఈ దండ అంటా ఉంది. శారదక్క ఇది నాకు ఎలా కనిపిస్తుంది తెలుసునా? ఎలా మంచి పైన చూడండి. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట. ఎట్టా చెప్పయ్య బ్రహ్మయ్య బ్రహ్మయ్య, నువ్వైనా చెప్పయ్య. నేను నన్న పెండ్లాంసు, నేను నన్నే డర్లింగ్స్, టీ అండ్ నైట్ సింగింగ్స్. ఏమేనిది మంచి, నీ మోసనే బాగలేదులే. అక్కో అది మోసం కాదక్కో, ఇమాజినేషన్. నేను అదే చెప్పింది, ఊరికే ఉండు. సార్ అది అడ్వాన్స్ రెంట్ ఎంతని చెప్పిస్తే నేను రేపే అరేంజ్ చేస్తాను సార్. అయ్యో, దాన్ని అడుగుతా ఉండరా? మీరు ఆరాంగా షిఫ్ట్ అయ్యండా మేడం, దానేమి తలసడుకొనదండా. టేక్ యువర్ ఓన్ టైం మేడం, ఎప్పుడు అడ్జస్ట్ అవుతుందో అప్పుడు ఇవ్వండి, దానికేం తొందర లేదు. మీరు చూసేదానికి మంచోళ్ళు అనిపిస్తూ ఉండారు, దానికే నేను ఇల్లు ఇస్తాననింది. టేక్ యువర్ ఓన్ టైం మేడం, రేపేం చెప్పుకొస్తారు? సార్ నేను వస్తాను ప్లీజ్. అడ్వాన్స్ ఎంత, రెంట్ ఎంత చెప్పినంట సార్. నేను నా హస్బెండ్ పోయి చెప్పాల కదా, దానికి అడుగుతున్నాను అంతే. జస్ట్ 15,000 అడ్వాన్స్ మేడం, జస్ట్ 5K రెంట్, ఓకేనా మేడం? చూస్తా మంచి నా కొడుకుని. ఏం చెప్పింది వాడు? 15,000 అడ్వాన్స్. ఈ అప్పకుంది కదా ఈ ఇల్లుకి, వాళ్ళ దగ్గర 50,000 తీసుకొని ముండా కొడుకు అడ్వాన్స్ అనేసి
పాపం వాళ్ళు టైం ఇయ్యనా ఇస్తానంటే ఇనలేదు ఈ నా కొడుకు. లేదా పో మాకి అర్జెంట్ ఉంది ఎవరికో ఇయ్యాలా నేను అనేసి 50,000 పీక్కొని ఇప్పుడు చూస్తే దీనికి 10,000 అంతే చెప్తా ఉండడు కదా అడ్వాన్సు. అయ్యో 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 నాకు కడుపు మంటా ఉందే. అక్కో అదేమో కొత్తగా రూల్స్ వచ్చింది, 3 నెలలు అంతే పెట్టుకోనాలంట అడ్వాన్స్. దానికే చెప్తా ఉన్నాడేమో. నెలకి 5,000 అంటే 3 నెలలకి 10,000 అంతే కదా ఇంకేమి. అవునా రూల్స్ వచ్చిందా? ఎప్పుడొచ్చేది? నాకు చెప్పకుండా రూల్స్ వేసిండారా వాళ్ళ? అయ్యా గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి ఏమి ఒక్కొక్కరికే చెప్పుకొని వస్తారా? అనౌన్స్ చేసింటారంతే, మేము తెలుసుకోనాలి అదెంత. ఏమి నువ్వేమి వాళ్ళ అత్త కూతురు చూడు నువ్వు సారది అడ్డంకన కానీ బ్యాండ్ బజా కొట్టుకొని నీకు చెప్పేకొస్తారుండు. ఏం చెప్తావకు? అదెంత జనరల్ నాలెడ్జ్ అక్కు. ఆ జనరల్ నాలెడ్జ్ అంతా నువ్వే తెలుసుకోనాలా. ఈ ఇల్లు పెద్దగా ఉంది కదా, ఒక రూము ఒక హాలు కిచెన్ ఎంత ఈడ లోపలే బాగుంది ఈ ఇల్లును. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. నేను రేపేనే షిఫ్ట్ అయిపోతాను సార్. ఏమి 15కే కదా, నేను రేపే ఇచ్చేస్తా. ఓకే నేను రేపే వస్తాను సార్. పెయింట్ ఎంత అయ్యింది కదా? అవును మేడం, పెయింట్ ఎంత కొట్టిస్తాము మేము, ఫస్టే కొట్టిస్తాము పెయింట్ ఎంత. మీరు పోయేటప్పుడు పోయేటప్పుడు పెయింట్ మీరే కొట్టిపియాల. ఓకే సార్ ఓకే, మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారు సార్. యు సో స్వీట్, చాలా మంచోళ్ళు మీరంతా. నేను రేపే వచ్చి షిఫ్ట్ అయిపోతాను చూడండి, ఓకేనా? నేను ఇప్పుడు పోయిసేస్తా. ఏమప్ప మీ జట్లా మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది నాకంతూ. లోపరముండా ఎట్లు మాట్లాడుతోంది చూడి మంచి. నా కడుపు ఎంత మండుతా ఉందే. కడుపు మండుతా ఉందా అక్క? అయ్యోయ్యో పోనీ రాకో, 500 అంగడి ఉంది కదా, వాళ్ళ పెప్సీ సిక్తుంది, తక్కువ పోతాం రా. అక్క శారదక్క ఇంచేపు నిలుసుకొని సాలైపోయా. రాక ఆడ పోయిసి ఒక పెప్సీ బట్టలు తీసుకొని అట్లే తాకోపోతామా? అయ్యో పెప్సీ తీసిస్తాను, ఫస్ట్ పారి వస్తా ఉండరు వాళ్ళు. ఓకే సార్ బాయ్ సార్. బాయ్ మేడము. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో ఎట్లుంది అనేసి లైక్ కొట్టండి, అట్లే వీడియో ఎట్లుంది అనేసి కామెంట్ చేయండి. ఈ అమ్మ భలే మంచిది కదా, దీని పేరు అడిగేదే మర్చిపోయిస్తున్నా నేను.